దేవుని వాక్యం బాధలలో మనకు నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యం నిరాశలో ఉన్న మన జీవితాలను బలపరుస్తుంది. దేవుని వాక్యం మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాన్ని ఇస్తుందని చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి దేవుని యొక్క అమూల్యమైన మాటలు కొద్ది నిమిషాలు మనము ఆలకిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచన భాగము నుండి మనము కిందకు చదవగలిగితే అక్కడ ఒక సంఘటన మన కంటికి కనిపిస్తూ ఉంది. ఆ సంఘటనను ఒక వచనము లేదా 2 వచనాలు చదువుకున్న తర్వాత వివరణలోనికి మనం వెళదాం. 22వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, 23వ వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులను ఉంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా అన్నాడు. యాయీరు అనేటువంటి వ్యక్తి, ఈయన ఎవరయ్యా అంటే సమాజ మందిరపు అధికారి. యేసు ప్రభుల వారు భౌతికంగా భూమి మీద ఉన్న దినాలలో చిన్న చిన్న కుటీరాలు లాంటివి ప్రార్థనా స్థలాలు ఉండేవి. అక్కడ తండ్రి అయిన దేవుని, యెహోవా దేవుని ఆరాధించుకునేటువంటి వారు అక్కడ ఉండేటువంటి వారు. అక్కడ మోషే పంచకాండాలను, మోషే ధర్మశాస్త్రాన్ని వారు చదువుకొని దేవుని ప్రార్థన చేసుకునేటువంటి స్థలాలు అక్కడక్కడ యూదయా దేశములో, ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటివి. అక్కడకు యేసు ప్రభుల వారు పలుసార్లు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని కూడా ప్రకటన చేసేవారని, ఆ దేవుని యొక్క వాక్యాన్ని వివరించేవారని మనము సువార్తలలో గమనించగలం. అలాంటి సమాజ మందిరానికి అధికారి అయినటువంటి యాయీరు అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి పేరు యాయీరు. యేసు ప్రభుల వారు సముద్ర తీరమున ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని యేసు ప్రభుల వారు పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి వర్తమానాలు ఇస్తూ ఉన్నప్పుడు అనేక మంది జన సందోహాలు అక్కడ ఉన్నట్టుగా మనము చూడగలం. సముద్ర తీరములో అనేక మంది కోకొల్లలుగా మరి జనాభా వచ్చేటువంటి వారు, యేసు ప్రభుల మాటలు వినేటువంటి వారు కొందరైతే, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను కన్నులారా చూసేటువంటి వారు కొందరైతే, ఆయన ఆయా సమయాలలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు కదా, అలా ఆయన పెట్టేటువంటి ఆహారానికి ఆశపడి వచ్చేటువంటి వారు కొందరైతే, కొందరు మారు మనస్సు పొంది మరి తమ జీవితాలను మార్చుకోవడానికి వచ్చేటువంటి వారు కొందరు. ఇలా ఆయన సువార్త పరిచర్యలో ఉన్నాడు యేసు ప్రభుల వారు. ఆ సమయంలో యాయీరు అనేటువంటి వ్యక్తి, ఈ సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యా, నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, అయితే నీవు నా ఇంటికి రావాలి, నీవు వచ్చి నా కుమార్తె మీద నీ చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అని యేసు ప్రభుల వారితో ఈ మాట చెప్పాడు. యేసు ప్రభుల వారు పద వెళదామన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభుల వారు మరి సువార్త ప్రకటించడం ఆపేసి యేసు ప్రభుల వారు యాయీరు ఇంటికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నటువంటి ఆ క్రమములో అక్కడ కాస్త జాప్యము జరిగినట్టుగా మనము ఆలోచన చేయవచ్చు. 25వ వచనం నుండి 34వ వచనం వరకు మనము చూడగలిగితే యేసు ప్రభుల వారు యాయీరు అనేటువంటి ఆయన ఇంటికి వెళుతూ ఉన్నాడు. మధ్యలో అనేక మంది జన సమూహములు ఆయన చుట్టూ గుమిగూడి ఉన్నారు. ఆ సమయంలో ఒక రక్తస్రావము గల స్త్రీ, ఆ స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావము కలిగి ఉన్నటువంటి స్త్రీ వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టింది.
నా వస్త్రపు చెంగును ముట్టిందెవరు అని ఆయన అడిగాడు. శిష్యులు దానికి సమాధానం ఇస్తూ ఉన్నారు. ఇలా చాలా ఆలస్యము జరుగుతూ ఉంది. ఆలస్యము జరిగితే నా కుమార్తె చనిపోతుందేమోనన్న టెన్షన్ ఎవరికి ఉంది? యాయీరుకు ఉంది. ఈయన బాధ ఈయంది, వాళ్ళ బాధ వాళ్ళది. టెన్షన్ పడుతూ ఉన్నాడు యాయీరు గారు. అమ్మో, ఇక్కడ ఆలస్యము జరగకుండా ఉంటే బాగుండు, త్వరగా యేసయ్య నా ఇంటికి వస్తే బాగుండు, నా కుమార్తె మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే బాగుండు అని అనుకుంటున్నాడు. ఎవరు? యాయీరు గారు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో చేయాలి అని అనుకున్నటువంటి అద్భుతాలు, మనము కావాలి అనుకునేటువంటి అద్భుతాలు, మనకు ఉన్నటువంటి అవసరతలు దేవుడు తీరుస్తాడు అని అనుకున్నటువంటి సమయంలో కొన్నిసార్లు ఆలస్యము, జాప్యము జరుగుతూ ఉంటూ ఉంది. ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆలస్యము వెనక ఒక అద్భుతము దాగి ఉందని మనము గమనించాలి. అక్కడ మనము గమనించగలిగితే 4 స్వరాలు ఈ యాయీరు గారికి వినపడుతున్నట్టుగా మనము చూడగలం. అక్కడ 4 స్వరాలను ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను, త్వరగానే వివరిస్తాను. దయచేసి ఈ మెసేజ్ని మీరు స్కిప్ చేయక చక్కగా ఆలకించాలి అని ప్రభు పేరట మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. అయితే 35వ వచన భాగాన్ని గమనించగలిగితే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభుల వారు. అప్పుడు సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు ప్రభుల వారితో ఈయన యాయీరు అడుగుతూ ఉన్నాడు, అయ్యా త్వరగా రా అని అంటూ ఉన్నటువంటి సందర్భంలో, ఈ సమయంలో యాయీరు ఇంటికాడ నుండి కొంతమంది వచ్చారు. అయ్యా నీకు అయిపోయింది, కుమార్తె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కుమార్తె, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి కుమార్తె ఇప్పుడు చనిపోయింది, ఇంకెందుకు బోధకుడు వచ్చినా ప్రయోజనము లేదు, ఎందుకు ఆయన శ్రమ పెడతావు, ఇంక విడిచిపెట్టు, వదిలేసాయి, ఆయన్ను విడిచిపెట్టు, వదిలేసి రా, ఇంటికి రా, వెళ్దాం, సమాధి కార్యక్రమాన్ని సిద్ధం చేద్దాం, ఇక ఫ్యూనరల్ సర్వీస్ను మనము సిద్ధం చేసుకుందాం రా, ఇంకా వదిలిపెట్టి ఆయన అన్నట్టుగా వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక జరగవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాన్ని చూద్దాం రా, ఎందుకు ఆయనను బ్రతిమలాడుతూ ఉన్నావు అన్నట్టుగా వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అనగా ఈ స్వరాలు నెంబర్ 1 ఏ స్వరాలు? నిరాశపరిచే స్వరాలు. ఇక 2వ స్వరాన్ని మనం చూద్దాం. 2వ స్వరం 38వ వచన భాగం. 38వ వచన భాగం. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి, యేసు ప్రభుల వారు కాస్త ముందుకు వెళ్ళాడు. యాయీరు ఇంటి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ వాతావరణం ఎలా ఉందంటే, చాలా ఏడ్చుచూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అక్కడ ఏడ్చుచూ ఉన్నారు. కారణం ఏంటంటే, లోపల డెత్ కేసు ఉంది. ఆల్రెడీ ఆ పాప, చిన్న పాప చనిపోయింది. చనిపోయినటువంటి ఆ సందర్భంలో ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారు, ఇంటి దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా ప్రలాపిస్తూ ఉన్నారు, గొల్లు చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఇలా ఏడ్చుచూ ఉన్నటువంటి వారు అక్కడ మనము చూడగలం. ఈ స్వరాలు ఏ స్వరాలు? ఏడుపు గొట్టు స్వరాలు, ప్రలాపించు స్వరాలు. ఒకటి నిరాశపరిచే స్వరాలు, రెండవది ప్రలాపించుచున్న స్వరాలు. 4వ స్వరాన్ని మూడవ స్వరాన్ని మనం చూద్దాం. 3వ స్వరాన్ని మనం చూద్దాం. 40వ వచనం. అందుకు వారు ఆయనను చూచి ఆయనను అపహసించిరి అని అక్కడ వ్రాయబడింది. ఈ స్వరాలు ఏ స్వరాలంటే అపహాస్యపు స్వరాలు. అపహాస్యపు స్వరాలు. ఎందుకు అపహాస్యం చేస్తూ ఉన్నారు అని మనం అక్కడ చూడగలిగితే, యేసు ప్రభుల వారు ఆ ఏడ్చుచున్నటువంటి వారిని చూసి, అయ్యా ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఆమె చనిపోలేదు, ఎందుకు మీరు ఏడుస్తారు అని అడిగాడు ఆయన. అడిగినప్పుడు అంతసేపు ఏడుస్తూ ఉన్నటువంటి వారు, అంతసేపు గుండెలు బాదుకొని గొల్లు చేస్తున్నటువంటి వారు
ఇమీడియట్గా ఏడుపు ఆపి ఈ నెగతాళి చేస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు, అపహాస్యము చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఇక 4వ స్వరాన్ని మనము గమనించగలిగితే ఈ స్వరము రక్షకుడైన యేసుక్రీస్తు స్వరం. ఆ స్వరాన్ని మనము గమనించగలిగితే మనకు చాలా ధైర్యం అనిపిస్తుంది. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ స్వరాన్ని నువ్వు వినగలిగితే ఆయన మన ఆధ్యాత్మిక స్థితిని ధైర్యపరిచేవాడు అని మనము గమనించగలం. దయచేసి 36వ వచన భాగాన్ని ఒక్కసారి మనము చూద్దాం. 36వ వచనం, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. ఎవరితో అంటున్నాడు? యేసు ప్రభుల వారు. ఆయన ఇంక అయిపోయిందయ్యా, ఇంకెందుకు వేస్ట్, రక్షకుడిని శ్రమ పెట్టద్దు అని వారు అంటూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు యాయీరు వైపు చూసి అప్పటికి టెన్షన్ పడిపోతున్నాడు. ఇంకా అయిపోయింది, నా కూతురు అయిపోయింది, కానీ పెంచి ఇన్నాళ్ళు సాకినటువంటి నా కుమార్తె, నా కన్న కుమార్తె చనిపోయింది అన్న బాధలో ఉన్నప్పుడు యేసు యాయీరు ముఖం వైపు చూశాడు. చూసి, అయ్యా నీవు భయపడవద్దు, వారి మాట లక్ష్య పెట్టవద్దు. వారి మాట లక్ష్య పెట్టావనుకో ఇంకా కృంగిపోతావు, వారి మాట లక్ష్య పెట్టావనుకో ఇంకా భయపడతా. నమ్మిక మాత్రము ఉంచుము, నమ్మిక మాత్రము ఉంచుము. ఈ స్వరం ఏ స్వరము? ధైర్యపరిచే స్వరము. అప్పుడు యేసు ప్రభు యాయీరు ఇంటిలోనికి వచ్చాడు. ఆ చిన్నదాని మంచము దగ్గరికి వెళ్ళాడు, చెయ్యి పట్టుకున్నాడు. అరామిక్ భాషలో తలీతాకుమి అన్నాడు. డామ్సెల్ గెటప్ ఐసే అన్నాడు. ఇమీడియట్గా చిన్నది, చనిపోయిన ఆ చిన్నది మరి లేచి కూర్చున్నట్టుగా మనము చూడగలం. యాయీరు ఈ అద్భుత కార్యాన్ని చూశాడు అంటే, యాయీరు తన ఇంటిలో అద్భుత కార్యము జరగటానికి గల కారణం ఏంటంటే, నిరాశపరిచే స్వరాలను ఆయన వినలేదు. నెంబర్ 1, నిరాశపరిచే స్వరాలను ఆయన వినలేదు, లక్ష్య పెట్టలేదు. రెండవది, ఏడుస్తూ ఉన్నటువంటి స్వరాలను ఆయన వినలేదు. మూడవది, అపహాస్యపు స్వరాలను ఆయన వినలేదు. నాలుగవది, యేసు స్వరాన్ని ఆయన విన్నాడు. ఈ లోకంలో మనము ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి స్వరాలు అనేకములు మనకు వినిపిస్తూ ఉంటాయి. నిరాశపరిచే స్వరాలు, ప్రలాపించు స్వరాలు, అపహాస్యము చేసేటువంటి స్వరాలు. ఈ స్వరాలు ఏమీ మనం పట్టించుకోకూడదు. కానీ వాక్యమై ఉన్న దేవుని స్వరాన్ని మనము ఆలకించగలిగితే ఆ స్వరము, ఆ వాక్యము నిజంగా మనలను ధైర్యపరుస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మాట విను, యేసయ్య మాట విను. ఆయన మోడు బారిపోయిన జీవితాలను సైతం చిగురింప చేయగల దేవుడు మనకున్నాడని నీవు గమనించాలి. ఆయన పాదాల దగ్గరకు రావాలి. ఇక్కడ మనము చూడగలిగితే ఆ యాయీరు అనేటువంటి వ్యక్తి తనకున్నటువంటి ఉన్నత స్థాయిని విడిచిపెట్టాడు. తనను తాను తగ్గించుకొని, అధికారి కదా, నేను అధికారిని కదా, ఆయన దగ్గరికి వెళ్ళేదేంటి అని అనుకోలేదు. అక్కడ దయచేసి ఒక్క మాట మనము చూడగలిగితే 22వ వచనం ఆ కింద భాగములో, అధికారులలో యాయీరను నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. అధికారే, గొప్పవాడే, సమాజ మందిరానికి ఈయన ఒక పెద్దే, సంఘానికి పెద్దే. అయితే ఎవరి దగ్గరకు వచ్చి పాదాల మీద పడ్డాడు? యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. తనను తాను తగ్గించుకున్నాడు. యేసయ్య స్వరం మీద లక్ష్యం ఉంచాడు. ఆయనను నమ్మాడు. నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు. ఆ మాటను ఈయన నమ్మాడు. కాబట్టి తన కుటుంబంలో అద్భుత కార్యాన్ని చూడగలిగాడు. ఈరోజు నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలి అని అనుకుంటున్నావా? ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి విషాద ఛాయలు తొలగిపోవాలి, నేను మరలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నావా? అయితే ఇప్పుడే యేసయ్యను నీ హృదయంలోనికి అంగీకరించు. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు. నీ పాపములను ఒప్పుకొని ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా ఆయన ధైర్యపరుస్తాడు. ఆయన నీ కన్నీటిని తుడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ ప్రతి మాట, చెప్పబడిన ప్రతి మాట మనందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్.